నేటి పునీతులు పునీత అనస్తాసియ గారు. భూమి ఎల్ల మన దేవుని రక్షణమును కాంచును. బుధవారం, డిసెంబర్ 25, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. శుభవార్తతో పర్వతముల మీదుగా నడచివచ్చు వార్తావహుని పాదములెంత మనోజ్ఞముగా నున్నవి. అతడు చల్లని కబురును, శాంతిని, విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో, నీ దేవుడు రాజు అని చెప్పుచున్నాడు. నగరముకు గస్తీ కాయువారు కేకలిడుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరచుచున్నారు. ప్రభువు సియోనుకు తిరిగివచ్చుటను కన్నులార గాంచుచున్నారు. యెరూషలేములోని శిథిల గృహములారా, మీరు ఏక కంఠముతో సంతోషముగా అరువుడు. ప్రభువు తన నగరమును కాపాడును, తన జనులను ఓదార్చును. ఎల్లజాతులు చూచుచుండగా ప్రభువు తన దివ్యశక్తిని ప్రదర్శించును. భూమి ఎల్ల మన దేవుని రక్షణను కాంచును. ఇది ప్రభువు వాక్కు. ఈ దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాటలాడుచున్నాడు. రెండవ పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. సోదరులారా, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కాని ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని నమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా, అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన పిదప పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత ఘనుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు దేవదూతల కంటే అధికుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా నుడివి ఉండేనా? అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పియుండెనా? దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు.